మన జీవితం ఏ విధంగా ఉందో తెలుసా? ఏ విధంగా ఉందో తెలుసా? 10,000 అడిగితే ఇచ్చినవాడు 100 రూపాయలైతే ఇవ్వలేదా? 10 రూపాయలైతే ఇప్పుడు ఇవ్వడా? ఇచ్చేవాడు నీకుంటే నువ్వు మరలి ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఏది అడుగుతే అది ఇస్తానంటున్నాడు, నాకు అక్కర్లేదని ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నావు? సహాయం కావాలంటే సహాయం చేశాడు. నా భర్తను బ్రతికించాయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా రక్షింపబడతామంటే బ్రతికించాడు నువ్వు సన్నిధిలో. కానీ కృతజ్ఞత కూడా లేదు మనకి ఈ రోజున, ఒక సాక్ష్యం కూడా లేదు. ఏది కావాలంటే అది నీ జీవితంలో చేసిన వాడు నిన్ను ఇప్పుడున్న పరిస్థితి నుంచి, అగాధ నుంచి బయట వేయలేడా? ఈరోజు నా హృదయం అంతా నీవే, నా మనసంతా నీవే అన్నావు. ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారు? ఇప్పటికైనా ఇస్తావని యొక్క హృదయం